Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు మనం అర్థమెటిక్ లో భాగంగా మరి దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం సార్ అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. మరి చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు సార్ అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ ఏమో అనుకుంటారు. ఎందుకు అంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, జస్ట్ 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాస్తే జాబ్ వచ్చేస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది కావచ్చు అనుకుంటారు. బట్ మీకు తెలియని విషయం ఏంటి సార్ అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఏది ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. గ్రూప్ డి కంటే ఇంకా చిన్న చిన్న లెవెల్ క్వశ్చన్స్ అనేవి మాత్రమే మీకు రావడం జరుగుతుంది. మరి అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి సార్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ వాళ్ళకి జాబ్స్ రావు. మరి దానికి రాకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం. మరి నేను చెప్పే ఈ 5 మినిట్స్ మాత్రం మీరు క్లియర్గా వినండి. మీరు తర్వాత క్వశ్చన్స్ వినండి వినకపోండి, అది మీ ఇష్టం. బట్ ఈ 5 మినిట్స్ చెప్పే మ్యాటర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూడండి, మనం ఒకవేళ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ పోయినసారి కట్ ఆఫ్ 120కి జస్ట్ 84 అండి. 84 అండ్ 80 అంటే దగ్గర దగ్గరగా ఒక 60% మాత్రమే ఉంది. 60%, 65% మాత్రమే మన కట్ ఆఫ్ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. మరి అదే మనం నార్త్ సైడ్ చూసినట్లయితే నార్త్ సైడ్ కట్ ఆఫ్ ఎంత ఉంది సార్ అంటే 120. 120కి 120 కట్ ఆఫ్ ఉంది. చూడండి, కావాలంటే ఆన్లైన్లో చెక్ చేయండి ఒకసారి. ఏముంది, పోయేది ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ 117 కట్ ఆఫ్, 118 కట్ ఆఫ్, ఓకేనా, 112 కట్ ఆఫ్. మరి వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఏమో అంత ఎక్కువ ఉంది, బట్ మన కట్ ఆఫ్ గురించి చూసుకుంటే చాలా తక్కువ ఉంది, అవునా కదా. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఏమి రాని వాళ్ళకు కూడా జాబ్స్ రావడం జరిగింది. సో అందుకే ఇప్పుడు ఏం చేశారు సార్ అంటే జోన్ వైజ్ కాదు కట్ ఆఫ్, ఈసారి కట్ ఆఫ్ జోన్ వైజ్ పెట్టకుండా ఎలా పెట్టాడు సార్ అంటే సెంట్రల్ లెవెల్ కట్ ఆఫ్, మరి ఇండియన్ లెవెల్ కట్ ఆఫ్. అంతేగాని మనకు ఒక చిన్న చిన్న జోన్స్ 3 ఉన్నాయి, దాంట్లో 80 మార్క్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళే టాపర్స్ అయ్యి వాళ్ళే జాబ్ తెచ్చుకుంటున్నారు. మరి వేరే వాళ్ళు 120కి 120 తెచ్చుకున్నారు అంటే 119 వచ్చినోడికి జాబ్ రాలేదు. కొంతమందికి 117 కట్ ఆఫ్ ఉంది, మరి 116 వచ్చినోడికి జాబ్ రాలేదు, అవునా కదా. మరి వాడు ప్రిపేర్ అయ్యాడు అంటే మనకంటే ఎక్కువగా ప్రిపేర్ అయ్యాడు. మనకేమో 70 మార్క్స్ 60 మార్క్స్, మనకేమో జాబ్ వచ్చింది. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు వెళ్ళే జాబ్లో కూర్చున్నారు. మరి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి 117 తెచ్చుకున్నారు, 118 కట్ ఆఫ్ అయింది. మరి వాళ్ళకి ఏమైంది సార్ అంటే జాబ్ రాలేదు. సో అందుకే వాటిని బేస్ చేసుకొని ఉన్నాడు కావచ్చు. అందుకే ఈసారి జోనల్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వలేదు, పోస్టులు కూడా జోనల్ వైజ్ ఇవ్వలేదు, ఇండియా వైజ్ గా పోస్ట్ అనేవి ఇచ్చాడు. ఓకేనా, ఓబీసీకి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే సెంట్రల్ లెవెల్లో కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ జాబులు ఎవరు కొట్టేస్తారు సార్ అంటే నార్త్ ఇండియన్స్కి ఎక్కువ జాబులు వస్తాయి, ఓకేనా. మనకి చాలా చాలా తక్కువ జాబులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ మరి వాళ్ళకి ఎక్కువ జాబులు రావడానికి కారణం, మనకి తక్కువ జాబులు రావడానికి కారణం ఏంటి సార్ అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం. మరి మన ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది అంటే 2 రోజులు ఇక్కడ వీడియోస్ చూస్తాం, 2 రోజులు అక్కడ వీడియో చూస్తాం, 2 రోజులు ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, 2 రోజులు ఆ బుక్ కొంటాం. వాళ్ళకి చూడండి ప్రాపర్ వే ఉంటుంది. మీరు ఒక్కసారి అయితే వాళ్ళ వీడియోస్ చూడండి, వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ లేకపోతే వాళ్ళది వాచింగ్ చేసే టైం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన దగ్గర ఆ పర్ఫెక్ట్నెస్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సో అందువల్లే వాళ్ళు ఎక్కువ జాబులు కొట్టేస్తున్నారు. ఇంకో విషయం ఏంటి సార్ అంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ముందుగానే పసిగడతారు. మీరు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ బుక్ కొంటాం, లేకపోతే ఈ ఫ్యాకల్టీ చెప్పాడు ఆ ఫ్యాకల్టీ చెప్పారు, ఎవరో కొత్తగా ఇన్స్టిట్యూట్ పెడతారు, పోయినసారి మేము ఇన్ని జాబులు ఇప్పించాం అన్ని జాబులు ఇప్పించాం అనుకుంటారు, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవడం కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఏదైనా మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా ఒక వర్క్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం దాని మీద ఏం చేయాలి అంటే కొంత అవగాహన తెచ్చుకోవాలి. అలా ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. దాని గురించి మనకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం వెంటనే వెళ్ళి ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ గాను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఆర్పిఎఫ్ ఎస్ఐకి కానిస్టేబుల్కి అప్లై చేసాం, ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయిపోయింది, ఇంకెవరూ అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. సో అప్లై చేసాం కాబట్టి మనం ఏం ఆలోచించాలి, పోయినసారి కట్ ఆఫ్ ఎంత ఉంది, మరి ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది. అంతకుముందు లేడీస్కి పర్సంటేజ్ 50% ఉండేది, ఇప్పుడు అంత సినిమా లేదు. 33%, 50% ఉండేది, అదేం లేదు. జస్ట్ 15%కి లేడీస్కి తగ్గించేశారు. సో ఈసారి జెంట్స్కి చాలా ఎక్కువ జాబులు రావడానికి అవకాశం ఉందని మనం చెప్పుకోవాలి. అప్పుడు తక్కువ మార్కులు వచ్చినా కానీ లేడీస్కి జాబ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు, జస్ట్ 15% ఇస్తున్నారు.
మరి అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. పోయినసారి కట్ ఆఫ్ ఎలా ఉంది, ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంది, మరి పోయినసారి లేడీస్ కి ప్రిఫరెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా. సో దాన్ని బట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. మరి ఇక్కడ మనం రాసాం సార్ 35 కి 35, మరి 35 కి 35 పాసిబులేనా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు అందరూ 35 కి 35 రాస్తున్నారు కాబట్టి మీరు కూడా రాశారా అంటే, చూడండి మీరు 35 కి 35 మార్క్స్ అనేదాన్ని కన్ఫామ్ గా గెయిన్ చేయొచ్చండి. ఈ ఒక్క క్లాస్ వినండి, ఈ ఒక్క క్లాస్ విన్న తర్వాత మీరే చూడండి మిగిలిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ అన్ని చూడండి. మీరు 35 అవుట్ ఆఫ్ 35 చేశారో లేదో అప్పుడు మీరు కామెంట్ చేయండి, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఓకేనా. అంతవరకు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, కామెంట్ కూడా చేయాల్సిన అవసరం అయితే అస్సలుకి లేదు. అయితే చూడండి ఒకసారి, మరి ఏంటి సార్ ఇక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి. ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటి సార్ అంటే సేమ్ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే సేమ్ ఆన్సర్స్ కూడా రిపీట్ అవుతాయి. సో వీటిని తెలుసుకొని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే 35 కి 35 తెచ్చుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ప్రొసీజర్ నేర్చుకొని అదే చేసుకుంటూ అటే చూసుకుంటూ ఉంటున్నాం తప్ప ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ కావట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి సార్ అంటే చూడండి ఏ చాప్టర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అనేది కూడా మీరు చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఎందుకు సార్ అంటే చూడండి టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ ట్యాంక్స్, చైన్ రూల్స్, వాటి మీద ఒక క్వశ్చన్ రాలేదు. మరి అది ప్రిపేర్ అయ్యి మనకి ఏమైనా యూజ్ ఉందా? యూజ్ లేదు. మరి పోయినసారి ఇవ్వలేదు కదా సార్ ఈసారి ఇవ్వడానికి మీరు చెప్తారా అంటే చెప్పలేము. సో అందుకే వాటిని ఏం చేద్దాం, వెనకాల పెట్టేద్దాం. మరి వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ట్రైన్స్ మీద 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ట్రైన్స్ ఎంత టాపిక్ అండి, 1 అవర్ వింటే ట్రైన్స్ టాపిక్ అయిపోతుంది. దాని మీద 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 or 4 క్వశ్చన్స్. సో మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో వాటిని ముందుగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే అలా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు. ఓకేనా. దాని గురించి కూడా నేను మీకు పర్ఫెక్ట్ గా ఇంకో వీడియో అయితే చేస్తాను. వేటి మీద ఎన్ని మార్కులు వచ్చినాయి, మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి కూడా నేను పర్ఫెక్ట్ గా చెప్తాను. ఓకేనా. మీరు దీంట్లో ఏం చేయొచ్చు సార్ అంటే 35 కి 35 చేయొచ్చండి. నేను చెప్పే ఈ ఒక్క వీడియో వినండి, ఇది 2 hours బట్ని, 2.5 hours బట్ని, 1.5 hour బట్ని, ఎంతైనా బట్నండి, నో ప్రాబ్లం. ఈ ఒక్క వీడియో మీరు విన్నారు అంటే మీకు ఆన్లైన్లో 62 పేపర్స్ దొరుకుతున్నాయి. ఆ 62 పేపర్స్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని మీరే చేయొచ్చు. ఓకేనా. అది కూడా చూసి కళ్ళతో చేసేయచ్చు. ఎందుకు అంటే ఇక్కడ లాజిక్ మొత్తం నేను చెప్తాను. సో ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయో మొత్తం నేను మీకు చెప్తాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే బెస్ట్ చూసి కళ్ళతో ఆన్సర్ అనేది చేసేయచ్చు. అంటే 35 కి 35 క్వశ్చన్ చేసేయచ్చు, ఆన్సర్స్ బట్టేయచ్చు. మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే ఇదే ఆన్సర్ టిక్ చేస్తారు, అంతేగాని ప్రొసీజర్ అవన్నీ చెయ్యవలసిన అవసరం అస్సలకే లేదు. సో ఆ వేలో అయితే మనం ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి చూడండి ఈ 35 క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఒక ఐటమ్ ని 400కి కొని మరి వాడు ఏం చేశాడు 480కి అమ్మాడు. సో ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. ఎంత? 20%. మరి మిగిలిన 62 పేపర్స్ మీరు చూసినట్లయితే ఆన్సర్ ఏంటి సార్ అంటే 20%. అంటే మిగిలిన 100 పేపర్స్ చూడండి, 100 పేపర్స్ లో కూడా ఆన్సర్ ఏంటిది 20%. క్వశ్చన్ ఏం మారదు. 400 ఉన్న ఐటమ్ ని 480కి అమ్మాడు, 20% ప్రాఫిట్. మరి 200 ఉన్న ఐటమ్ ని 240కి అమ్ముతాడు, సో 20% ప్రాఫిట్. మరి 300 ఉన్న ఐటమ్ ని 360కి అమ్ముతాడు, సో ఎంత ప్రాఫిట్? 20%. సో సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అంతేగాని మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవేవో ప్రిపేర్ అయిపోయి ఏదేదో చేయాల్సిన అవసరం అస్సలకే లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరో ఇచ్చే పీడిఎఫ్లు మెటీరియల్స్ కంటే మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ క్వశ్చన్స్ సెర్చ్ చేసుకోండి. మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఓకేనా. అందరి దగ్గర నెట్ ఉంది, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నెట్ యూజ్ చేస్తున్నారు. సో మీరు ఏం చేస్తారు, ఒక్కసారి సెర్చ్ చేయండి, మీకు పేపర్స్ అన్నీ వస్తాయి. ఆ పేపర్స్ అన్నీ చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని ఈ పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ ఏదో పడితే అది మార్కెట్లో ఏది పడితే అది దొరుకుతుందని తీసుకోవద్దండి, దానివల్ల యూజ్ ఉండదు. ఓకేనా. దానివల్ల మీకే ఇబ్బంది అయితే జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ 35 సేమ్ టు సేమ్ మోడల్స్, ఒక్క మోడల్ కూడా చేంజ్ కాదు. 9 డివిజిబిలిటీ రూల్ అడిగితే మళ్ళీ 9 డివిజిబిలిటీ రూలే అడిగాడు. అలా 100 పేపర్స్ లో కూడా 9 డివిజిబిలిటీ రూలే. మరి 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అని అడిగాడు. మరి మిగిలిన మొత్తం 100 పేపర్స్ లో కూడా 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అని చెప్పి కింద అడిగాడు. నెంబర్స్ మాత్రమే చేంజ్ చేశాడు. ఎవరైతే ఆ లాజిక్ తెలుసుకుంటారో వాళ్ళు 35కి 35 డెఫినెట్ గా కొడతారు. ఓకేనా.
ఎవరైతే వీడియో ఫాలో అవుతారో ఓకేనా, ఫాలో అవ్వండి, ప్లస్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సార్ అంటే నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎలాంటి మోడల్స్ రాబోతున్నాయి ఓకేనా. ఒకవేళ మీకు ఎగ్జామ్ జరగటానికన్నా ముందు మాకు క్వశ్చన్స్ తెలిసిపోతాయి కదా, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాసి ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ చెప్తారు కదా, ఆ క్వశ్చన్స్ మళ్ళీ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసే మీకు ఒకవేళ ఫస్ట్ మీకు లేకుండా సెకండ్ డేనో థర్డ్ డేనో ఉందనుకోండి, దానివల్ల మీరు కొన్ని మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా. మరి దేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మేము క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా. అలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా. మరి ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మరి క్వశ్చన్ నెంబర్ 1. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు అంటే ఒక ఐటమ్ ని కొంత అమౌంట్ పెట్టి కొన్నాడు. సో అతను ఏం చేశాడు అంటే దాన్ని అమ్మేశాడు. అమ్మేస్తే అతనికి ఏమొచ్చింది, 15% లాస్ వచ్చింది. అయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్ కదా. సో మీరు చూసినట్లయితే మిగిలిన 100 పేపర్స్, మీకు 100 పేపర్ దొరికితే అని చెప్పారు ఆన్లైన్లో, 100 పేపర్స్ తీసుకోండి, ఇదే మోడల్ ఉంటుంది. అంటే ఒక ఐటమ్ ని ఎంతకో కొంతకి అమ్ముతాడు. ఇక్కడ 901 ఉండొచ్చు, 701 ఉండొచ్చు, 241 ఉండొచ్చు, 213, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఏదో ఒక నెంబర్ ఉంటుందండి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో తెలియదు. ఆ నెంబర్ ని సేల్ చేస్తాడు. సేల్ చేస్తే అతనికి ఎంత లాస్ వస్తుంది, 15% లాస్ వస్తుంది. మరి 100 క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. మీరు ఈ ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి, 100 క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలా, అవసరమే లేదు. ఎందుకని, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోడల్. ఆ ఒక్క మోడల్ మీదే 100 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు ఆ 100 క్వశ్చన్లు ప్రిపేర్ అవుతూ ఉంటే, ఆ 100 క్వశ్చన్లు వీడియో చూస్తూ ఉంటే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఈ ఒక్క వీడియో పర్ఫెక్ట్ గా వినండి ఓకేనా. నెక్స్ట్ తర్వాత వీడియోకి నేను ఏం చేస్తానంటే మొత్తం షార్ట్ కట్సే ఓకేనా, ఇలా ప్రొసీజర్ అవేముండవు. నెక్స్ట్ వీడియో చూడండి, ఈ వీడియోకి 1.5 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు. బట్ నెక్స్ట్ వీడియోకి మీకు 1 అవర్ లోపే క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి మీ దగ్గర ఉన్న 100 క్వశ్చన్స్ మీరు 100 పేపర్స్ మీరు ఇలా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా. మరి చూద్దాం. చూడండి ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ప్రొసీజర్ అంతా డిస్కషన్ చేసుకుంటున్నామండి. అది మెయిన్ రీజన్. కొంతమంది ఏం తెలియని స్టూడెంట్స్ ఉంటారు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ నుంచి ప్రొసీజర్ చెప్పుకుంటూ నీట్ గా వెళ్ళిపోతున్నాం ఓకేనా. మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, వెన్ ఎన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ₹901 ఓకే, దెన్ ఏ లాస్ ఆఫ్ 15% ఈజ్ గివెన్ ఓకే ఇన్ ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్. చూడండి ఏమంటున్నాడు, ఒక వస్తువుని 901కి విక్రయించినప్పుడు, విక్రయించడం అంటే అమ్మడం, మరి విక్రయించినప్పుడు 15% నష్టం వస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర, సో కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ రాద్దామండి. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటుంది, అది మనకు తెలిసింది. మరి కాస్ట్ ప్రైస్ 100% ఉంది ఓకే, రాశాను. మరి ఐటమ్ ని సేల్ చేశాడు. మరి సేల్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. మరి ప్రాఫిట్ వచ్చిద్దా, లాస్ వచ్చిద్దా మీరు ఎలా చెప్తారు సార్ అంటే ఐటమ్ ని అమ్మిన దాన్ని బట్టి మనకి ప్రాఫిటా లాస్ అని చెప్తాం. మరి కొన్నదేమో 100%కి, మరి అతను ఏం చెప్తున్నాడు, 15% లాస్ వచ్చిందంట. మరి 15% లాస్ వచ్చింది అంటే అతను ఎంతకి సేల్ చేశాడు సార్ అంటే 85%కి అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఎందుకని, 100% ఉన్న ఐటమ్ ని 15% లాస్ రావాలి అంటే కన్ఫామ్ గా దాన్ని మనం ఎంతకు అమ్మాలి, 85%కి అమ్మాలి. అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఒక 15% లాస్ రావడం జరుగుతుంది. ఇది వాడు చెప్తుంది. 100% ఉన్న ఐటమ్ ని తెలియక నేను 85%కే అమ్మాను, సో దానివల్ల నాకు 15% లాస్ వచ్చింది అని చెప్తున్నాడు ఓకే. మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతో అతనికి తెలుసు అంట. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నాడు, 901. సో అయితే వాడు అడుగుతుంది ఏంటి అంటే కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది. చూడండి 85% వాల్యూ 901 అయితే మనకు కావాల్సిన 100% వాల్యూ ఎంత ఇక్కడ రాద్దాం. మరి 85 పార్ట్స్, మరి 85 పార్ట్స్ వాల్యూ 901 అయితే మనకు కావాల్సింది 100% వాల్యూ. సో 100 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి మరి ఏ టేబుల్లో, 5 టేబుల్లో 5 17s 85, నెక్స్ట్ 5 20s 100, నెక్స్ట్ మళ్ళీ 17 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 17 5s 85, 85 పోతే 5 మిగిలింది, దాని పక్కన 1 ఉంది. మళ్ళీ 17 3s 51 ఓకే. 53 into 20, 53 2s ఎంత అంటే 106,
దాని పక్కన ఒక 0. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పొచ్చు అంటే 1060. సో ఇక్కడ రాద్దాం. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 1060 లేదా 1060. మరి 1060 ఉన్న ఐటమ్ ని అతను తెలియక ఎంత కమ్మాడు? 901 కమ్మాడు. సో దాని వల్ల నాకు లాస్ వచ్చింది అని మాట్లాడాడు. మరి ఎక్కడుంది సార్ కాస్ట్ ప్రైస్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 4 లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? అయిపోయింది క్వశ్చన్. మరి ఇంకా మనం షార్ట్ కట్ ఏమన్నా చేయలేమా సార్ అంటే చేయొచ్చు. మరి మనకు కావాల్సింది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు 15% లాస్ వచ్చింది. మరి 15% లాస్ వచ్చింది అంటే ఎంత కమ్మి ఉంటాడు? 85% కమ్మి ఉంటాడు. మరి ఆ 85% వాల్యూవే ఎంత అంటే 901. సో నాకు కావాల్సింది 100% వాల్యూ. సో 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇలా డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. మరి ఇందాక ఎందుకు తీసుకోలేదు సార్ అంటే ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. 85% ఎందుకు వచ్చింది, 100% ఎందుకు వచ్చింది అని. అందుకని ఆ మెథడ్ అది ఫస్ట్ లో నేర్చుకునేటప్పుడు. ఈ తర్వాత మొత్తం ఇదే. మరి చూడండి, మరి ఎన్ని టైమ్స్ అంటే 5 దీంట్లో 17 టైమ్స్, మరి 5 దీంట్లో 20 టైమ్స్, నెక్స్ట్ 17 మంత్స్ 17 దీంట్లో 53. సో 53 ఇంటూ 20 అంటే ఎంత అంటే 1060. సో మరి కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పొచ్చు అంటే 1060 అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పొచ్చు. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 4 లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ను మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? మరి మిగిలిన ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు ఇలానే తీసుకోవచ్చు. లేదా ఇంకో మెథడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి. మీకు ఇంకా ఐడియా ఉంటే ఈ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ లో కూడా మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ ది 5427 డివైడెడ్ బై 9. మరి చూడండి ఏమంటున్నాడు? 5427 ని 9 చేత భాగించినప్పుడు శేషం ఎంత అంటున్నాడు. మరి వాడి దగ్గర ఒక నెంబర్ ఉందంట. సో వాడి దగ్గర ఉన్న నెంబర్ ఏంటిది? 5427. మరి 5427 ని మనం ఎవరితో డివిజిబుల్ చేయాలని చెప్తున్నాడు? 9 తో డివిజిబుల్ చేయాలి. మరి 9 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ వస్తుంది కదా, అదే ఎంత అని అడుగుతున్నాడు. మరి చూడండి, మరి 9 అనేది 54 వస్తుందా రాదా? 9 టేబుల్ వస్తుంది కదా. ఎన్ని టైమ్స్? 9 6s 54. మరి 54 పోతే రిమైండర్ 0. సో 2 తీసుకొచ్చాను. మరి 9 టేబుల్లో 2 వస్తుందా? రాదు. మరి 7 ని కూడా తీసుకొచ్చేసాను. మరి ఒకేసారి 2 నెంబర్స్ మనం కిందకి తీసుకొచ్చినప్పుడు మరి డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం దాని పక్కన ఒక 0 పెట్టుకోవాలి. అందుకే 0 పెట్టాను. నెక్స్ట్ 9 మళ్ళీ ఎన్ని టైమ్స్? 9 3s. 9 3s ఎంత అంటే 27. సో రిమైండర్ ఎంత వచ్చింది సార్ అంటే దీన్ని రిమైండర్ అంటాం. మరి రిమైండర్ ఎంత వచ్చింది? 0. మరి ఎక్కడుంది సార్ 0 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 2 లో ఉంది. కాబట్టి 2 ను మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకే, మరి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? జస్ట్ 4 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రొసీజర్ యూస్ చేసాం. ఒకవేళ ఇక్కడ 4 నెంబర్స్ ఉండవు, మరి 4 నెంబర్స్ కి బదులుగా చాలా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఒకవేళ 4 నెంబర్స్ ఉండకుండా ఇక్కడ 7 నెంబర్స్ ఉంటాయి, 12 నెంబర్స్ ఉంటాయి, 13 నెంబర్స్ ఉంటాయి, 17 నెంబర్స్ కూడా ఉంటాయి. మరి అలా నెంబర్స్ ఉన్నప్పుడు నేను ఈ ప్రొసీజర్ చేస్తానంటే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మరి టైం వేస్ట్ కాకుండా మనం ఏం చేయాలి సార్ అంటే చూడండి, మరి మనం ఒకటి చెప్పుకున్నాం. చూడండి, మనకు కావాల్సిన నెంబర్ 5427. మరి దీన్ని 9 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అనేది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. అంతేనా? మరి దీనికోసం మనం ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం కదా. చూడండి, మరి 5 + 4 9. మరి 9 టేబుల్లో వస్తుంది. మరి 2 + 7, మరి 2 + 7 అంటే కూడా ఎంత? 9. మరి 9 కూడా ఏ టేబుల్లో వస్తుంది? 9 టేబుల్లో వస్తుంది. మరి నెంబర్స్ అన్ని కట్ అయిపోయినాయి. ఏ ఒక్క నెంబర్ అన్నా మిగిలిందా? మిగలేదు. సో రిమైండర్ ఎంత అని చెప్పవచ్చు అంటే 0గా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 0 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 2. ఓకేనా? ఇలా తీసుకోవచ్చు. అప్పుడు వాడు 10 ఇవ్వనండి, 20 ఇవ్వనండి, 30 ఇవ్వనండి, ఎన్ని ఇచ్చినా కానీ మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఇలా కట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 28 ఉంది అనుకుందాం. చూడండి, 5428 అనే నెంబర్ ఉంది ఫర్ సపోజ్ అనుకుందాం. మరి ఇది 9 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే చూడండి, మరి 5 4 9 టేబుల్లో వస్తుంది, కట్. నెక్స్ట్ 8 ఇక్కడ 1 తీసుకొద్దాం, 9 టేబుల్లో వస్తుంది.
మరి ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 1 మిగిలిపోయింది. సో రిమైండర్ ఎంత అంటే ఎంత అని చెప్పొచ్చు? 1 అని చెప్పొచ్చు. సో అలాగే ఇక్కడ ఏం మిగలలేదు కాబట్టి రిమైండర్ ఎంత అని చెప్తున్నాను? 0 అని చెప్తున్నాను. సో ఎక్కడుంది సార్ 0 అంటే ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి 2ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎన్ని వస్తాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ చెక్ చేయండి. 2018-19లో జరిగిన క్వశ్చన్ చూడండి, మొత్తం ఇవే ఉంటాయి. 9 తోటి యూజ్ఫుల్ అయ్యే నెంబర్ ఇది అంటాడు. ఓకేనా? ఇదే క్వశ్చన్స్. రిమైండర్ ఎంత వచ్చింది అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం ఏమంటున్నాడు. ఏ షాప్ కీపర్ బోత్ an item 324 rupees, okay, and sold it 405 rupees, okay, show the profit percentage. చూడండి ఏమంటున్నాడు. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 324 కొనుగోలు చేసి దాన్ని 405కి విక్రయించిన అతనికి వచ్చే లాభ శాతం ఎంత? మరి అతనికి కన్ఫామ్ గా లాభమే వస్తుంది. ఎందుకని? కాస్ట్ ప్రైస్ కంటే ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుందో అప్పుడు అతనికి ప్రాఫిటే వస్తుంది. సో అతను కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి మనం జనరల్ గా రాసే మెథడ్, మరి కాస్ట్ ప్రైస్, మరి ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ దాన్ని మనం ఎంత కొన్నామంట? 324 రూపీస్ కొన్నాం. ఓకే, బాగుంది. మరి సేల్ చేసేసాం. మరి ఎంతకి సేల్ చేసామంట? 405కి సేల్ చేసాం. మరి 324 ఉన్న దాన్ని 405కి సేల్ చేస్తే కన్ఫామ్ గా మనకి ఏమొస్తుంది? ప్రాఫిటే వస్తుంది. ఆ ప్రాఫిటే ఎంత అడుగుతున్నాడు. మరి చూడండి, దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది. 5 లోంచి 4 పోతే ఎంత? 1. మరి 40 లోంచి 32 పోతే ఎంత? 81. సో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 81 ఎక్కువ కమ్మాను కాబట్టి 81 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. వాడు నన్ను అడుగుతుంది ఏంటిది? ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ రాష్ట్రం చూడండి. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ హౌ మచ్? మరి ఇక్కడ రాదు. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కి మనకు ఫార్ములా ఏంటిది? ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 81 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. మరి నాకు ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 324, ఓకే, ఇంటూ 100. ఇదే కదా ఫార్ములా. ఓకేనా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఆ ఫార్ములాని యూజ్ చేసేసి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటాం. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి. చూడండి, మరి కట్ చేయాలంటే టేబుల్స్ ఐడియా ఉండాలి. మరి ఈ రెండు ఏ టేబుల్లో పోతాయో కూడా తెలియాలి. తెలియకపోతే కష్టం. సో ఇది 9 టేబుల్లో పోతుంది కాబట్టి 9 టేబుల్లో కట్ చేస్తున్నా. 9 9s 81, నెక్స్ట్ 9 3s 27, మరి 27 పోతే ఇంకెంత మిగిలింది? 5. నెక్స్ట్ 9 6s 36, ఓకే. నెక్స్ట్ 9 1s 9 ఎనీ టైమ్స్ అంటే 9 4s, ఓకేనా, 9 4s 36. మరి 4 టేబుల్ 4 1s 400 లో ఎనీ టైమ్స్ అంటే 425s 100. సో ఎంత ఉంది అంటే 25%. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడగంగానే మనం ఎంత అని చెప్తామండి? 25% అని చెప్పేసి చెప్తాం. సో ఎక్కడుంది సార్ 25% అంటే? ఎక్కడుంది? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి 1ని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాం. ఓకేనా? మరి ఇలా చేసిన వాడికి మరి జాబ్ ఇవ్వాలా, లేకపోతే విత్ ఇన్ సెకండ్స్ లో చేసిన వాడికి జాబ్ ఇవ్వాలా? మీరే చెప్పండి. సో ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అనేది 6th 5th పిల్లల బుక్స్ లో కూడా ఉన్నాయి. సో ఎస్ఐ కానిస్టేబుల్ కి వచ్చే ఇంకా హై లెవెల్ క్వశ్చన్స్ కూడా చిన్న చిన్న పిల్లలు ఆన్సర్ చేయగలుగుతున్నారు. మనం ఇలా ప్రొసీజర్ చేసి ఆన్సర్ చేయడం వేస్ట్. సో ఇంత ప్రొసీజర్ చేసి ఇంత టైం చేసిన వాడికి జాబ్ ఇవ్వాలా, లేకపోతే విత్ ఇన్ సెకండ్స్ లో చూసిన వెంటనే దాంట్లో ఉన్న లాజిక్ ని పసిగట్టిన వాడికి జాబ్ ఇవ్వాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందుకే జాబ్స్ అనేది ఎవరికి వస్తున్నాయి అంటే టాలెంటెడ్ పర్సన్స్కి వస్తున్నాయి. అంతేగాని ఎక్కువ క్వశ్చన్ చేసేవాళ్ళు, ఓకేనా, ఇలాంటి వాళ్ళకి రావట్లేదండి. స్పీడ్గా చేసే వాళ్ళకి వస్తున్నాయి. మరి చూద్దాం, ఇలా కాకుండా ఇంకేదన్నా మెథడ్ యూజ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ. మరి చూడండి, 324 రూపీస్ ఉన్న ఐటమ్ని 405కి అమ్ముతున్నాము అంటే మరి ఎంత ఎక్స్ట్రాకి అమ్ముతున్నామండి? 81 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముతున్నాం. ఓకేనా? మరి నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. చూడండి, ఇక్కడ 10% వాల్యూ ఎంత? 32 రూపీస్. మరి 10% వాల్యూ 32, మరి 20% వాల్యూ 64. అంటే ఇక్కడ 81 ఉంది కాబట్టి 64 రూపీస్ కంటే ఎక్కువే ఉంది కదా. సో 20% కంటే ఎక్కువ లాభం వచ్చింది. సో 20% కంటే ఎక్కువ, అందుకే 20% రిమూవ్ చేశాను. మరి 30% వచ్చింది అనుకుందాం. మరి దీంట్లో 30% అంటే ఎంత? 96. మరి 30% కంటే తక్కువ వచ్చింది, అవునా కాదా? 96 కంటే దీని వాల్యూ ఎంత ఉంది? తక్కువ ఉంది. అంటే వీడికి వచ్చిన ప్రాఫిట్ అనేది
20% కంటే ఎక్కువ, మరి 30% కంటే తక్కువ. ఎక్కడుందండి? ఆప్షన్ 1లో ఉంది కాబట్టి 1 ఆన్సర్గా చూస్ చేసుకుంటాం. మరి మీ దగ్గర ఇంకా 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి. మరి ఇదే వచ్చిందా రాలేదా? మరి సారీ ఒక్కటే చూస్ చేసుకొని ఇట్లా చెప్తున్నాడా? చూడండి మీరే. 25% ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇలా ఈ 3 వాల్యూస్ని కూడా మీరు కట్ చేసి సెకండ్స్లో చెప్పొచ్చు. 100 క్వశ్చన్ చెప్పడానికి మీకు ఎంత టైం పట్టిద్దో మీరే చూడండి. ఇక్కడ లాజిక్ ఏందో తెలుసుకున్నాం మనం. ఓకేనా? ఆ లాజిక్ని బట్టి మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలుగుతున్నామా లేదా? మీ దగ్గర ఉన్న 100 క్వశ్చన్ ట్రై చేయండి. అంతేగాని ప్రొసీజర్ అంతా చేసి కట్ చేసి 25 అని చెప్తానంటే వేస్ట్. సో వాడికి 81 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 10% వాల్యూ 32 రూపీస్, 20% వాల్యూ 64 రూపీస్. అంటే 64 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి అతనికి వచ్చిన ప్రాఫిట్ 20 కంటే ఎక్కువ. సో అందుకే 20 రిమూవ్ చేశారు. నెక్స్ట్ ఒకవేళ 30 వచ్చిందేమో అనుకున్నాను. 30% వాల్యూ అంటే 96 రూపీస్ వస్తుంది. మరి 96 కన్నా తక్కువే వచ్చింది. అంటే 30% కంటే తక్కువ ప్రాఫిట్ వచ్చింది. మరి 20 కంటే ఎక్కువ, 30 కంటే తక్కువ అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి సార్ అంటే 25%. ఇప్పుడు నేను దేని బేస్ చేసి చేశాను? ఆప్షన్ బేస్డ్ చేశాను. ఒకవేళ అన్ని 22, 23, 24 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రొసీజర్ చేస్తాను. ఓకేనా? ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళే కాంపిటీషన్లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 4 దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏమంటున్నాడు? ఎక్స్ప్లెయిన్ ది అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది అమౌంట్ రూపీస్ 19,600 రూపీస్ ఫర్ 2 years. ఓకే, ఎట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 10%. చూడండి ఏమంటున్నాడు? 19,600 రూపాయలపై చక్కెర వడ్డీతో 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు పొందే మొత్తం ఎంత? సో దీని గురించి చాలా మంది ఏం చేస్తారు అంటే, మరి ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత ఉంది? 19,600. ఓకే, మరి ఇప్పుడు ఇయర్కి 10%. మరి ఇయర్కి 10% కాబట్టి ఫస్ట్ ఇయర్ ఏమో 100%, ఒక 10% ప్రాఫిట్. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా 100, నెక్స్ట్ 311 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. చాలా మంది చేసేది ఇదే కదా, ఎవరైనా చేసేది ఇదే. ఏం చేస్తారంటే ఐటమ్ ఇది ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%. సో టోటల్ వచ్చే అమౌంట్. మరి ఇది ఏంటి సార్ అంటే ఇది కాస్ట్ ప్రైస్. సో ఇదేంటి సార్ అంటే కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజా? ఓకే, వాడు ఇచ్చింది ఫస్ట్, వాడు ఇచ్చింది ప్రిన్సిపల్. మరి ఫైనల్గా మనం తీసుకుంటున్న అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 11 11s 121. సో 196 ఇంటూ 121 చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే కదా మనం చేసేది. ఇలా చేసేసి ఆన్సర్ ఎంత అని చెప్తారు కొంతమంది. ఫర్ సపోజ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేస్తారు. దీన్ని ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు సార్ అంటే 7 మెథడ్స్లో చేయొచ్చు. బట్ నేను 2 మెథడ్సే చెప్తున్నాను, చూద్దాం. మరి కొంతమంది ఏం చేస్తారు? ఫ్రాక్షన్ మెథడ్. ఎందుకంటే క్యాజువల్గా ఎక్కువ ఏది వాడతారో అవి చెప్తున్నాను. ఓకేనా? మరి కొంతమంది ఏం చేస్తారు? ఫ్రాక్షన్ మెథడ్. ఫ్రాక్షన్ మెథడ్ అంటే మరి నాకు ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 10% ప్రాఫిట్ లేదా ఇంట్రెస్ట్. మరి 10% ఏమని రాయొచ్చు? 1/10. సో ఇదేంటి అంటే నేను ఇచ్చిన ప్రిన్సిపల్. మరి ఒకటి ఏంటి సార్ అంటే నాకు వచ్చిన ఇంట్రెస్ట్. ఓకేనా? సో దీన్ని కొంతమంది ఇలా రాస్తారు. చూడండి, ప్రిన్సిపల్ పి అండ్ నాకు వచ్చిన అమౌంట్ ఏ. మరి నేను ఇచ్చిందేమో ఎంత? 10 రూపీస్. మరి 1 రూపీ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు కాబట్టి నాకు రిటర్న్ వస్తున్న టోటల్ అమౌంట్ ఎంత? 11 parts. ఇలా 2 years జరిగింది కాబట్టి మళ్ళీ నేను అతనికి 10 రూపీస్ ఇస్తాను, అతను నాకు 11 రూపీస్ రిటర్న్ చేస్తాడు. ఎందుకు అంటే 1 part ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ 10 10s ఎంత అంటే 100. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 100. మరి రిటర్న్ వచ్చిన అమౌంట్ 11 11s ఎంత అంటే 121. చూడండి, మరి ఇక్కడ నేను వాడికి ఇచ్చిందేమో 100 parts, మరి వాడు నాకు రిటర్న్ ఇస్తుంది 121 parts. మరి ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నాడు అంటే 21 parts. మరి ఈ 21 parts-నే మనం ఏమంటాము అంటే ఇంట్రెస్ట్ అంటాం. లేదా కొంతమంది x²/100 తీసుకుంటారు, అలా కూడా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? అలా తీసుకున్నా కానీ 21 అనేది వస్తుంది, అది మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. చూడండి, మరి సాల్వ్ చేస్తే ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 100 parts. మరి 100 parts వాల్యూ ఇక్కడ ఇచ్చాడు. చూడండి, 100 parts వాల్యూ. మరి 100 parts వాల్యూ 19600 అయితే
నాకు కావాల్సింది 121 పార్ట్స్, అంటే వాడు అడుగుతుంది టోటల్ అమౌంట్ కాబట్టి 121 పార్ట్స్ వాల్యూ ఎంత చూద్దాం. ఓకే, మరి ఇక్కడ ఏం చేస్తామంటే 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు 196 ఇంటూ 121 చేస్తే ఆన్సర్ ఎంత ఇక్కడ రాస్తున్నాను. మరి 196 121, సో దీన్ని ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మనం కనుక్కుందాం. చూడండి, 1 ఇంటూ 6 6, నెక్స్ట్ 1 ఇంటూ 9 9, 6 ఇంటూ 2 12, 9కి ఒక 12 కలుపుతాం. 9కి 12 కలిపితే ఎంత 21, సో 1 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. సో అక్కడ 2 మిగిలిపోయింది. నెక్స్ట్ తర్వాత అంటే 3 డిజిట్స్ రూల్ యూజ్ చేస్తున్నానండి. ఓకేనా, 196ని 121తో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 9 ఇంటూ 2 9 2 18, నెక్స్ట్ 1 ఇంటూ 6 6, నెక్స్ట్ 1 ఇంటూ 1 1. ఓకేనా, 18కి 6 కలిపామనుకోండి 24, 24కి 1 కలిపితే 25, 25 అని ఇక్కడ ఒక 2 ఉంది. 25కి 2 కలిపితే 27, సో 7 తీసుకొచ్చి అక్కడ రాద్దాం, 2 పక్కన పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 9 9, 1 ఇంటూ 2 2, 9కి ఒక 2 కలుపుతాం 11, 11 అని ఇక్కడ ఒక 2 పక్కన పెట్టాం. 11కి 2 కలిపితే ఎంత అంటే 13, సో 3 రాసేసి 1 పక్కన పెట్టాం. నెక్స్ట్ 1 ఇంటూ 1 1, ఇక్కడ ఆల్రెడీ 1 మిగిలింది. 1కి 1 కలిపితే 2, సో ఆన్సర్ ఏంటి అంటే 23716. మరి ఎక్కడుంది సార్ 23716 అంటే ఇక్కడ ఆప్షన్ 3లో కనిపిస్తా ఉంది. మరి 3ని ఆన్సర్గా చేస్తాం. మరి చూడండి, మరి ఇంత ప్రొసీజర్ యూజ్ చేయాలా అనేది క్వశ్చన్. ఎవరైతే ఇంత ప్రొసీజర్ యూజ్ చేస్తారో మరి దీన్ని ఇంటూ ఎప్పుడు చేస్తారు? ఎవరైనా చేసే మెథడ్ ఇదే కదా. మీ దగ్గర ఇంకేదన్నా మెథడ్ ఉంటే చెప్పండి, నేను చెప్పేలో. మరి ఇదే మెథడ్ యూజ్ చేసేసి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి జాబ్ రావాలా, లేకపోతే అన్ని లాజిక్స్ తెలిసి ఈ ప్రొసీజర్ తెలియకేం కాదు వాళ్ళకి, బట్ ఇంకా తొందరగా మనం ఎలా సాల్వ్ చేయాలి? ఎవరైనా అడిగితే ఇదే మెథడ్ చెప్తారు, బట్ ఎగ్జామ్లో ఏ మెథడ్ సాల్వ్ చేయాలి, తొందరగా ఆన్సర్ ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. మరి ఎలా సార్ అంటే మనకి ఇంకో విషయం తెలుసు. ఏమని తెలుసు? మనం ఒక 100 రూపీస్ని ఏం చేశాం సార్ అంటే, చూడండి, ఒక 100 రూపీస్ నేను ఏం చేశాను, ఒక పర్సన్కి ప్రిన్సిపల్ పే ఇచ్చాను, ఒక 100 రూపీస్ ఇచ్చాను. మరి 100 రూపీస్ ఇస్తే అతను 2 ఇయర్స్కి నాకేం తీసుకొచ్చి ఇవ్వాలి? ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకే, మరి ఫస్ట్ ఇయర్ నాకు వచ్చే ఇంట్రెస్ట్, ఇదేమో సెకండ్ ఇయర్ నాకు వచ్చే ఇంట్రెస్ట్. సో ఇక్కడ రాశాను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకే కదా, ఈ విషయం మనకు తెలిసింది. మరి నేను ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాను? 10%. మరి 10% కాబట్టి ఫస్ట్ ఇయర్లో నాకు వచ్చే ఇంట్రెస్ట్ 10%. ఓకే, మరి సెకండ్ ఇయర్, మరి సెకండ్ ఇయర్లో కూడా నేను ఇచ్చింది 10%కే కదా. మరి 10% ఇంట్రెస్ట్కే ఇచ్చాను కాబట్టి సెకండ్ ఇయర్లో కూడా నాకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 10 రూపీసే, అంతే కదా. 100 రూపీస్ ఇచ్చాను, ఫస్ట్ ఇయర్లో 10% అంటే 10 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మరి సెకండ్ ఇయర్లో 100 రూపీస్ మీద మళ్ళీ 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకే, బట్ ఇంకో విషయం ఏంటి అంటే మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. మరి సెకండ్ ఇయర్లో నాకు అసలు మీద ఇంట్రెస్ట్ వచ్చింది, మరి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ రాలేదు. మరి 10 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ నాకు ఎంత వస్తుంది? 1 రూపీ వస్తుంది. సో అందుకే నాకు టోటల్గా వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 10 10 20, మరి 20 + 1 ఎంత? 21%. సో దాన్నే ఇందాక నేను 100 + 21 అని చెప్పేసి 121 తీసుకున్నాను. ఓకే కదా, ఈ లాజిక్ ఐడియా ఉంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ చేద్దాం. చూడండి, మరి ఇక్కడ 100% వాల్యూ, మరి ఫస్ట్ ఇయర్ మీకు అర్థం కావాలని 100% రాస్తున్నా, లేకపోతే రాయాల్సిన అవసరమే లేదు. మరి నేను ఇచ్చిన అమౌంట్ 19600, 100% అమౌంట్. మరి ఫస్ట్ ఇయర్ 10% అమౌంట్, సో ఫస్ట్ ఇయర్ 10%, దీంట్లో 10% అంటే 1960. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 10%, మరి సెకండ్ ఇయర్ 10% అంటే మళ్ళీ 1960. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 1%. సో 1% వాల్యూ ఎంత అంటే 196. సో ఇవి మొత్తం యాడ్ చేస్తే నాకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 121%. మరి ఈ అమౌంట్ యాడ్ చేస్తే కూడా వచ్చేది ఆ 120% వాల్యూ. మరి 0 + 0 + 0 + 6 అంటే 6. నెక్స్ట్ 6 6 12, మరి 12కి 9 కలుపుదాం. 12కి 9 కలిపితే 21, 1 రాసేసి 2 పక్కన పెడదాం. ఓకే, 9 9 18, 18 ఒక 2 20, 26 27. సో
ఇక్కడ 2 రాద్దాం. సో చివరిలో 716 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3 తీసుకోవచ్చు. లేదు సార్ ఆ కొంచెం కూడా చేద్దాం, ఏమైంది అంటే చేద్దాం. 9 + 1 అంటే 10, 10కు 3 కలిపితే 13. సో 3 రాసేసి 1 పెడదాం. 1 + 1 అంటే 2. సో ఆన్సర్ ఏంటి అంటే 23,716. మరి ఎక్కడుంది సార్ అంటే ఆన్సర్ ఎక్కడుందండి? ఆప్షన్ 3లో. మరి చూడండి, ఇందాక ప్రొసీజర్ చేసిన వాళ్ళకి జాబ్ రావాలా, లేకపోతే ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో కలిపిన వాళ్ళకి జాబ్ రావాలి? అవునా కాదు? ఇంకా స్పీడ్ గా కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు ఐడియా ఉంది, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ దీని కింద రాసేయండి 1960 1960 196 అని. విత్ ఇన్ సెకండ్స్ లో మీరు యాడ్ చేసే ఆన్సర్ కనపడుతుంది కదా. జస్ట్ 3 డిజిట్స్ మీరు 3 అంకెలు కనుక్కుంటే సరిపోయింది. ఎందుకు అంటే ఆ 3 అంకె అన్నిటి దగ్గర డిఫరెన్స్ గా ఉంది. 5 4 6 7 ఉంది. సో 3వ నెంబర్ కనుక్కున్నా మీకు యూనిట్ డిజిట్ ని బట్టి ఆన్సర్ చెప్పొచ్చు. అంటే అంతా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ కాంపిటీషన్ లో ఉంటారు. మీ దగ్గర ఇంకా 100 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ట్రై చేయండి. పని చేసిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 0.7606060 సో ఆన్, లెట్ యూ సే ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఫ్రాక్షన్. మరి చూడండి ఏమంటున్నాడు. ఎక్స్ ఇస్ ఈక్వల్ 0.7606060 సో ఆన్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత? మరి ఇక్కడ రాద్దామండి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ, మరి ఎక్స్ వాల్యూని ఫ్రాక్షన్ లో తెలుపమంటున్నాడు. మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 0.7606060 కాబట్టి 60 బార్ గా చెప్పచ్చు. మరి దీన్ని ఏం చేయాలంట? ఫ్రాక్షన్ లోకి. మరి ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే ఏం చేయమంటున్నాడు? p/q ఫార్మేషన్ లో మార్చమంటున్నాడు. మరి p/q ఫార్మేషన్ లో మార్చాలి అంటే షార్ట్ కట్ చెప్పాను చూడండి. పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉందో అది రాయాలి. మరి పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఏంటిది? 760. ఓకే రాసేసాను. మరి వీటిలో బార్ లేని వాల్యూ, మరి 760లో బార్ లేని వాల్యూ ఎంత? 7. సో దాన్ని ఏం చేయమని చెప్పాను? రిమూవ్ చేసేయమని చెప్పాను. ఓకే రిమూవ్. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి పాయింట్ తర్వాత. సో ఇక్కడ కూడా ఎన్ని వాల్యూస్ వస్తాయి? 3 వాల్యూస్ వస్తాయి. ఆ 3 వాల్యూస్ ఏందో చూద్దాం. మరి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? 2 నెంబర్స్ మీద బార్ ఉంది. 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి అన్న. 2 9s రాశాను. మరి ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు? పాయింట్ తరువాత, పాయింట్ కి ముందున్న వాల్యూతో మనకు సంబంధమే లేదు. పాయింట్ తర్వాత ఒక నెంబర్ మీద బార్ లేదు. సో అందుకే ఒక 0. మరి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అయిపోయింది. 760లో నుంచి 7 తీసేసాం అనుకోండి 753. ఓకే నెక్స్ట్ డివైడెడ్ బై 990. సో 990. మరి ఇది ఎక్కడైనా ఆప్షన్ లో కనిపిస్తా ఉంటే దాన్ని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసే అవకాశం కూడా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఏమన్నా కట్ అవుతుందా అంటే కట్ కాదనుకుంటా. కట్ అవుతుందా అంటే కట్ అవుతుంది. కట్ అవుతుంది బట్ వాడు కట్ చేయలేదు. ఎందుకంటే 3 టేబుల్లో కట్ అయిపోతుంది. ఇది కట్ అవుతుంది, ఇది కట్ అవుతుంది. బట్ వాడు కట్ చేయకోకుండానే ఆన్సర్ తీసుకున్నాడు కాబట్టి మనమే దీన్ని ఆన్సర్ గా తీసుకోవాలి. ఒక్కోసారి సింప్లెస్ట్ ఫార్మేషన్ లోకి మారుస్తాడు, అప్పుడు మనం కూడా సింప్లెస్ట్ ఫార్మేషన్ లోకి మార్చి ఆన్సర్ తీసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇలాంటి క్వశ్చన్ ఒకటి కన్ఫామ్ గా ఉంటుంది, చెక్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఏమంటున్నాడు. A written amount is divided into 2 parts, okay, of 6:5. Okay, the first part of 408, find out the total amount in rupees. మరి చూడండి ఏమంటున్నాడు. ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6:5 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. ఓకే, మొదటి భాగం విలువ 408 అయితే మొత్తం రూపాయలను కనుగొనండి. మరి చూడండి, మనం ఒక్కొక్కసారి నేర్చుకున్న ప్రతి ఒక్కదాన్ని మనం యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేసుకొని కాడికి అది నేర్చుకొని వేసి, అవునా కదా? మనం ఏదన్నా నేర్చుకున్నాము అంటే దాన్ని ఎక్కడో ఒక చోట యూజ్ చేసుకుంటామనే మనం నేర్చుకుంటాం. కొంతమంది అన్ని నేర్చుకుంటారు, ఆ పక్కన ఏడో ఈ మూలాడో పడేస్తారు. మనం అలా చేయొద్దు. ఒకటి నేర్చుకున్నాము అంటే దాన్ని మనం యూజ్ చేయగలగాలి అనేది నేను చెప్పే కాన్సెప్ట్. మరి ఇప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను సార్ అంటే 11 మల్టిపుల్. ఏదైనా ఒక 3 యూనిట్ డిజిట్ ఉంటే అది 11 మల్టిపుల్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. ఎలా చూడండి, 143. మరి 143 అనేది 11 మల్టిపుల్ అవుతుందా? కన్ఫామ్ అవుతుంది. మరి 121 అవుతుందా? అవుతుంది. 4451 అవుతుందా? అవుతుంది. నెక్స్ట్
891 మరి అవుతుందా? కన్ఫామ్ గా అవుతుంది. మరి ఎలా చెప్తున్నారు సార్ అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటి చూడండి, మరి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ని కలిపి మిడిల్లో నెంబర్ ని తీసేస్తే జీరో కానీ 11 మల్టిపుల్ కానీ వచ్చింది అనుకోండి, అది కన్ఫామ్ గా 11 తోటి యూజ్ఫుల్ అవుతుంది అనేది మన దగ్గర ఉన్న షార్ట్ కట్. మరి 3+1 అంటే 4, 4 లోంచి 4 పోతే ఎంత? 0, సో 11 మల్టిపుల్. నెక్స్ట్ ఇక్కడ 1+1 ఎంత? 2, 2 లోంచి 2 పోతే ఎంత? 0, సో 11 మల్టిపుల్. నెక్స్ట్ 4+1 5 లోంచి 5 పోతే ఎంత? 0, సో 11 మల్టిపుల్. నెక్స్ట్ 8+1 9 లోంచి 9 పోతే ఎంత? 0, సో 11 మల్టిపుల్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి నేర్చుకుని ఏం చేస్తున్నాం? అక్కడెక్కడో పెట్టొస్తున్నాం, ఇంట్లో పెట్టొస్తున్నాం, లేకపోతే ఏడో పార్క్ లో పెట్టొస్తున్నాం. మరి దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. మరి ఇక్కడ నాకు ఒక విషయం తెలిసింది. ఏమని తెలిసింది? ఒక పార్ట్ ఏమో 6 పార్ట్స్, ఇంకో పార్ట్ ఏమో 5 పార్ట్స్. మరి వాళ్ళిద్దరి వాల్యూ కన్ఫామ్ గా ఏమవుతుంది? 11 పార్ట్స్ అవుతుంది. సో 11 మల్టిపుల్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. అంతే కదా. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం, కింద నుంచి చెక్ చేద్దామండి. చూడండి, 7+8 అంటే 15. మరి 15 లోంచి 7 తీసేస్తే ఎంత? 8. మరి 8 వచ్చింది కాబట్టి 0 రాలేదు, 11 రాలేదు, అదైతే 11 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 8+7 15. 15 లోంచి 5 పోతే ఎంత? 10. 10 అనేది 0 రాలేదు, 11 మల్టిపుల్ రాలేదు, అది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 8+7 15. 15 లోంచి 6, 15 లోంచి 6 పోతే ఎంత అంటే 9. సో ఇది కూడా 11 మల్టిపుల్ కాలేదు కాబట్టి కన్ఫామ్ గా ఇదే ఆన్సర్. ఒకవేళ ఇది కూడా కాలేదు అనుకోండి, వాడే మనకి ఒక మార్క్ కలుపుతాడు. ఓకేనా. మరి చూద్దాం. చూడండి, 7+8. మరి 7+8 అంటే 15. మరి 15 లోంచి 4, మరి 15 లోంచి 4 పోతే ఎంత వచ్చింది సార్ అంటే ఎంత వచ్చిందండి? 11 వచ్చింది. మరి 0 ఆర్ 11 వస్తే అది కన్ఫామ్ గా ఏమవుతుందని చెప్పాం? 11 మల్టిపుల్ అవుతుంది. సో అదే 11 మల్టిపుల్. మరి దీనికి ప్రొసీజర్ చేయాలా? అవసరం లేదు. మరి ఇలాంటి క్వశ్చన్లు ఇంకా ఎన్ని ఉన్నాయి? మరి ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి. బట్ మనం వాటిని యూజ్ చేయకుండా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవునా కదా. ఇది చిన్న క్వశ్చన్, ఇక్కడ మీరు యూజ్ అయిపోయినా పెద్ద నష్టమే ఉండదు. కానీ కొన్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్ వస్తాయి. మరి అలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్ దగ్గర మీరు ఈ ప్రొసీజర్ చేసుకుంటా వెళ్తే టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. మరి చూద్దాం. మరి ఇక్కడ జనరల్ ప్రొసీజర్ రాద్దాం. మరి జనరల్ ప్రొసీజర్, ఒక పర్సన్ దగ్గర ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నాయి. మరి ఫస్ట్ పర్సన్ దగ్గర 6 పార్ట్స్ ఉన్నాయి. మరి సెకండ్ పర్సన్ దగ్గర 5 పార్ట్స్ ఉన్నాయి. మరి ఇద్దరు దగ్గర కలిపి మరి టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 11 పార్ట్స్ ఉన్నాయి. ఆ 11 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇక్కడ మనకి ఏం తెలుసు అంట? మొదటి భాగం అంటే ఫస్ట్ పార్ట్ వాల్యూ. మరి ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత ఉంది? 6 పార్ట్స్. మరి 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 408. మరి 6 పార్ట్ వాల్యూ 408 అయితే 11 పార్ట్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ 6 తో కట్ చేద్దాం. చూడండి, 6 36. మరి 36 పోతే ఇంకెంత మిగిలింది అంటే 4. 4 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్ పోతుంది. ఓకేనా. సో 6 × 68 అంటే 408. సో దీన్ని కూడా ఏం చేద్దాం? ఇంటూ 68. మరి చూడండి, 5 × 68, 5 8s 40. సో 4 పక్కన పెడదాం. నెక్స్ట్ 6 5s 30 అని ఇందాక ఒక 4 పక్కన పెట్టాం కదా, ఆ 4 తీసుకొచ్చి రాద్దాం. సో వీడి దగ్గర ఏమో 408, వీడి దగ్గర ఏమో ఎంత ఉన్నాయంట? 340 ఉన్నాయి. సో మనకు కావాల్సింది టోటల్. మరి టోటల్ ని కూడా ఏం చేద్దాం? 68 తో ఇంటూ చేద్దాం. ఓకేనా. 11 × 8 88, 8 పక్కన పెడదాం. 6 × 11 66. మరి 66 కి మనం పక్కన పెట్టిన 8 కలిపామనుకోండి, ఎంత వస్తుంది? 74. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 748. మరి ఎక్కడుంది సార్ 748 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి 1 ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇదేంటి సార్ అంటే ఇది ప్రొసీజర్. బట్ ఇందాక మనం చూసింది ఏంటి అంటే షార్ట్ కట్. చూసిన వెంటనే 11 మల్టిపుల్ అవుతుందా లేదా అనేది సెకండ్స్ లో చెప్పొచ్చు. 7 కి 7 క్యాన్సిల్, 8 మిగిలింది, 11 మల్టిపుల్ కాదు. మరి ఇక్కడ 5 లో నుంచి 6 తీసేస్తే 2, 2 + 8 అంటే 11 మల్టిపుల్ కాదు. మరి ఇక్కడ 6 తీసేస్తే 1 మిగిలింది, 1 + 8 అంటే 9, 11 మల్టిపుల్ కాదు. సో అదే ఆన్సర్. మరి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోండి. మరి మనం నేర్చుకునేటప్పుడు ఇదే ఫాలో అవ్వాలి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు? ద ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ ఇంక్రీజెస్ ఫ్రమ్
772 to 965. Okay, what is the percentage consumption should be reduced so the amount spent on the LPG cylinder remains the same percentage? మరి చూడండి ఏమంటున్నాడు, ఎల్పిజి సిలిండర్ యొక్క ధర 770 965కి పెరిగింది. ఓకే, ఎల్పిజి సిలిండర్ పై ఖర్చు చేసే మొత్తం అలాగే ఉండాలి అంటే వినియోగం ఎంత శాతం తగ్గించుకోవాలి? ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ అర్థం కావాలి, అంతేగాని ప్రొసీజర్ చెప్పో షార్ట్ కట్ చెప్తే మీకు అర్థం కాదు. చూడండి, మరి ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, అసలు దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఒక పర్సన్ ఎల్పిజి సిలిండర్ కొంటున్నాడండి. ఎంత పెట్టుకుంటున్నాడు? 772 రూపాయలు ఇస్తే ఒక ఎల్పిజి సిలిండర్ ఇస్తున్నారు. ఈసారి సడన్ గా 772 రూపాయలు ఉన్నది 965 రూపాయలకి పెరిగింది. మరి వెంటనే కాస్ట్ పెరిగింది. మరి కాస్ట్ పెరిగిన వెంటనే మనం డబ్బులు తీసి ఖర్చు పెట్టగలమా? ఖర్చు పెట్టలేం కదా. ఒక ఆఫీస్ కావచ్చు, లేక ఒక పర్సన్ కావచ్చు, ఏం చేస్తాడు అంటే తనకు వచ్చే అమౌంట్ ని దీనికింత 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 అని డివైడ్ చేస్తారు. అవునా కదా? ఆఫీస్లో అయినా అంతే, వచ్చిన మొత్తం ప్రాఫిట్ లో దీనికింత వాడాలి, దీనికింత వాడాలి, దీనికింత వాడాలి, ఒక లిమిట్ ఉంటుంది. మరి ఇక్కడ కూడా మనం ఏం చేసాము, 772 రూపాయలే తీసి పక్కన పెట్టాం. మనకు వచ్చే అమౌంట్ లో 772 రూపాయలు పక్కన పెట్టాం. ఎందుకు? ఎల్పిజి సిలిండర్ కొనుక్కోవాలి అని మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు సడన్ గా కాస్ట్ పెరిగింది. కాస్ట్ పెరిగింది కా అని చెప్పి వెంటనే డబ్బులు తీయగలమా? తీయలేము. ఫ్యాక్టరీలో వెంటనే డబ్బులు తీసి మనం చేయగలమా? చేయలేము. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన యొక్క వినియోగాన్ని తగ్గించుకోవాలి. మరి ఎల్పిజి సిలిండర్ ధర సడన్ గా పెరిగింది. మరి ఎల్పిజి సిలిండర్ యొక్క ధర పెరిగింది కాబట్టి నేను జేబులోంచి డబ్బులు తీయగలను? డబ్బులు తీయలేను. మరి డబ్బులు ఖర్చు పెట్టలేను కాబట్టి నా వాడకాన్ని ఎంతో కొంత ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఓకేనా? అవునా కదా? మరి అప్పుడు నేను ఒకవేళ గ్యాస్ మీద రోజు వాటర్ కాగబెట్టుకొని పోసుకుంటున్నాను అనుకో, నేనేం చేయాలి? దాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? నా యొక్క వినియోగం కొంచెం తగ్గుతుంది. సో వినియోగమే ఎంత శాతం తగ్గించాలి అనేది క్వశ్చన్. ఓకేనా? మరి చూడండి, 772 ఉన్నది 965 అయ్యింది అంటే అసలు ఎంత పెరిగిందో చూద్దాం. మరి 5 లో నుంచి 2 పోతే ఎంత అంటే 3. ఓకే, నెక్స్ట్ 6 లోంచి 7 పోదు కాబట్టి 16 లోంచి 7 పోతే ఎంత అంటే 9. నెక్స్ట్ ఇక్కడ 8 లోంచి 7 పోతే ఎంత అంటే 1. సో ఎంత పెరిగిందండి? 193 రూపాయలు పెరిగింది. మరి పెరిగింది కాబట్టి నేను వాల్యూని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మరి ఎక్కువ మీద తగ్గించుకుంటానా, తక్కువ మీద తగ్గించుకుంటానా? ఎక్కువ మీద నుంచి తక్కువ అవ్వాలి, అంతేగాని తక్కువ మీద నుంచి తక్కువ అవ్వదు. సో ఎక్కువ మీద తగ్గించుకోవాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎంతో చూద్దాం. మరి ఇక్కడ ఎక్కువ ఎంత? 965. ఓకేనా? ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి. మరి ఇప్పుడు ఇది ఏ టేబుల్లో పోతుంది అని చాలా మందికి వచ్చే ఒక డౌట్. ఏ టేబుల్లో పోతుంది అని చాలా మందికి, ఇది 9 2 టేబుల్లో పోతుందా, 3 టేబుల్లో పోతుందా, 5 టేబుల్లో పోతుందా, ఇంకేదన్నా టేబుల్లో పోతుందా అని చాలా మందికి డౌట్. సో అవి కట్ చేసుకుంటా వెళ్తే ఆన్సర్ వస్తుంది. లేదు సార్ అంటే ఎన్ని టైమ్స్ పోతుంది అంటే కరెక్ట్గా 5 టైమ్స్ పోతుంది. 19 5s 95, సో 1 మిగిలింది. 3 5s 15, సో కన్ఫామ్గా 5 టైమ్స్ పోతుంది. మరి టేబుల్స్ రాలేదనుకోండి ఏం చేయాలి? ఇది ఏ టేబుల్లో పోతుందో చూసుకొని చెక్ చేస్తూ ఉండాలి. అది ఏ టేబుల్లో పోతుందో అస్సలకే మనకు తెలియదు, టైం వేస్ట్. మరి నెక్స్ట్ 5 1s 5 ఎన్ని టైమ్స్? 20 టైమ్స్. సో ఎంత పర్సంటేజ్ తగ్గించుకోవాలి అంటే 20%. అంటే ఇప్పుడు నేను నా కన్జంప్షన్ అంటే నా వాడకాన్ని తగ్గించుకోవాలి. అంటే గ్యాస్ అప్పుడు 100% వాడండి, ఇప్పుడు 100 వాడొద్దు, జస్ట్ 80% వాడాలి. ఒక 20% తగ్గించుకోవాలి. అప్పుడు ఆ 20% తగ్గించుకోవడం వల్ల 720 రూపీస్కి ఎంత గ్యాస్ వచ్చేదో అంతే గ్యాస్ని ఇప్పుడు నేను యూజ్ చేసుకుంటున్నాను అని అర్థం. ఓకేనా? మరి ఎక్కడుంది సార్ 20% అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 3. ఓకేనా? మరి దీనికి ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చూద్దాం. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్, మరి డిఫరెన్స్ ఎంత అంటే 193. మరి వాల్యూ తగ్గించుకోవాలి. ఎక్కువ మీద తగ్గించుకోవాలా, తక్కువ మీద? ఎక్కువ అన్నాం. మరి ఎక్కువ ఎంత? 96 96.5. 10% వాల్యూ 96.5. మరి 20% వాల్యూ ఎంత? 193. సో కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలండి? ఒక 20% తగ్గించుకోవాలి. ఇలా తీసుకున్నా సరిపోయింది. ఓకేనా? జస్ట్ ఇలా చూసిన వెంటనే వీటి మధ్య డిఫరెన్స్ ని బేస్ చేసుకొని ఎంత ఆన్సర్ వచ్చింది అనేది కూడా మనం గెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే 10% వాల్యూ 96 అంటే 20% వాల్యూ 193. సో ఎక్కడుంది సార్ 20% అంటే? ఆప్షన్ 3. మిగిలిన అన్ని క్వశ్చన్లు ఇంతే ఉంటాయండి, 20% ఆన్సర్. ఓకేనా? 20% ఆన్సర్ చెక్ చేయండి కావాలండి. ఓకే,
మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12. ఏమంటున్నాడు, ఈ క్రింది వాళ్ళలో 12 చేత భాగించబడే సంఖ్య ఏది? మరి చూడండి, ఏదైనా ఒక నెంబర్ 12 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 3 మరియు 4 తో డివిజిబుల్ అవ్వాలి. మరి ఫస్ట్ మీరు ఏది యూజ్ చేస్తారు సార్? 3 డివిజిబిలిటీ రూల్ కనుక్కుంటారా, 4 డివిజిబిలిటీ రూల్ కనుక్కుంటారా అంటే 4 చెక్ చేస్తారు. ఎందుకు సార్ మీరు 4 చెక్ చేస్తున్నారు అంటే 4 డివిజిబిలిటీ రూల్ ఈజీ. మరి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది? ఏదైనా ఒక నెంబర్ 4 తో డివిజిబుల్ అవ్వాలి అంటే చివర్లో ఉన్న 2 నెంబర్స్ 4 మల్టిపుల్స్ అయ్యింది. మరి చివర్లో ఉన్న 2 నెంబర్స్ 38, మరి 38 అనేది 4 మల్టిపుల్ కాదు. సో ఇదైతే 3 తో డివిజిబుల్ కాదు, అది 4 తో డివిజిబుల్ కాదు. మరి చివర్లో ఉన్న 2 నెంబర్స్ 37, మరి 37 అనేది ఎప్పుడు నేను 4 టేబుల్లో చూడలేదు. సో ఇది కూడా 4 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చివర్లో 39, మరి 39 కూడా ఎప్పుడు నేను 4 టేబుల్లో చూడలేదు. సో మిగిలిపోయిన ఆన్సర్ అదే. సో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. మరి చివర్లో ఉన్న 2 నెంబర్స్ 36, మరి 36 అనేది 4 టేబుల్లో వస్తాయి, అవునా కాదు? మరి 4 టేబుల్లో వస్తుంది, 4 9s 36 కాబట్టి ఈ నెంబర్ కన్ఫామ్ గా 4 చేత డివిజిబుల్ అవుతుంది. మరి 3 చేత కూడా అదే డివిజిబుల్ అవుతుందా అంటే, ఎందుకంటే ఆల్రెడీ 3 నెంబర్స్ ఎలిమినేట్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా దీన్నే ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి చెక్ చేద్దాం. మరి చూడండి 1 2 3 6, మరి 4 తో డివిజిబుల్ అవుతుంది అని తెలిసింది. మరి 3 తో కూడా అవుతుందో లేదో చూద్దాం. చూడండి, మరి ఇందాక చెప్పిన షార్ట్ కట్టే. మరి 3 అనేది 3 టేబుల్లో వస్తుంది, మరి 6 అనేది 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 2 + 1, మరి 2 + 1 అంటే 3, మరి 3 కూడా 6 టేబుల్లో వస్తుంది, అది 3 టేబుల్లో వస్తుంది. ఏమన్నా మిగిలిందా? ఏం మిగలేదు. సో రిమైండర్ ఎంత? 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆ నెంబర్ కన్ఫామ్ గా 3 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది మరియు 4 తో డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్ 3 తో మరియు 4 తో డివిజిబుల్ అయితే కన్ఫామ్ గా అది ఎవరితో డివిజిబుల్ అవుతుంది అంటే 12 తో డివిజిబుల్ అవుతుంది. సో అందుకే ఆప్షన్ 4 ని ఆన్సర్ గా చూస్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ది ఆల్ఫా అండ్ బీటా టు ఏజెస్ 2:5. ఓకే, if the sum of the ages 441, okay, then tell the difference between their ages. మరి చూడండి ఏమంటున్నాడు, ఆల్ఫా మరియు బీటా యొక్క వయసుల మధ్య నిష్పత్తి 2:5. వారి వయసులో మొత్తం 441 అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. మరి ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఒక పర్సన్ పేరు ఆల్ఫా అండ్ ఇంకొక పర్సన్ పేరు బీటా. మరి అలా పెట్టుకుంటారా సార్ అంటే నేమ్ పెట్టుకున్నారు కావచ్చు, మనకు తెలియదు. మరి ఆల్ఫా దగ్గర ఏమో ఏజ్ 2 పార్ట్స్, మరి బీటా ఏజ్ ఎంత అంటే 5 పార్ట్స్. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే టోటల్ కాదు, వాళ్ళ మధ్య డిఫరెన్స్. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఒకవేళ మొత్తం చూద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఆల్ఫా ప్లస్ బీటా మొత్తం ఎంత అంటే ఎన్ని పార్ట్స్ అండి? ఆల్ఫా ఏజ్ ఏమో 2 పార్ట్స్, బీటా ఏజ్ ఏమో 5 పార్ట్స్. మరి ఇద్దరి ఏజ్ ఎంత అని చెప్పొచ్చు అంటే 7 పార్ట్స్. మరి వాడికి కావాల్సింది ఏంటిది? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. మరి వీళ్ళిద్దరి మధ్య వీడేమో 2 పార్ట్స్, వీడేమో 3 పార్ట్స్, అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఈ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. చూద్దాం. మరి చూడండి, మరి 7 పార్ట్స్ వాల్యూ ఎంతో ఇచ్చాడు. 7 పార్ట్స్ వాల్యూ 441. అయితే వాడికి కావాల్సింది ఏంటి అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ రాద్దాం. మరి 7 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 441 అయితే మరి నాకు కావాల్సింది జస్ట్ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి కట్ చేద్దాం, ఎన్ని టైమ్స్ పోతుందో. 6 7 దీంట్లో 7 6s, 7 6s ఎంత అంటే 42. మరి 2 మిగిలింది. మరి 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఓకేనా? మరి 3 × 3 9. నెక్స్ట్ 3 × 6 6 3s ఎంత అంటే 18. సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 189. మరి ఎక్కడుంది సార్ 189 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్తే. చూడండి అసలు ఎంత ఈజీగా ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ డిఫికల్ట్ గా ఉందా? చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం అస్సలకే లేదు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? వి బాడ్మాస్ రూల్ ని బేస్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. మరి దీన్ని సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? డివైడెడ్ బై చేయాలి, దాని తర్వాత ఇంటూ చేయాలి, దాని తర్వాత ప్లస్ చేయాలి, దాని తర్వాత మైనస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి ఈ 4 గుర్తులే కాబట్టి.
ఓకేనా. మరి దాన్ని బేస్ చేసుకొని మరి ఫస్ట్ నేను ఏమి యూస్ చేస్తున్నాను అంటే చూడండి, మరి ఫస్ట్ డివిజన్ చేస్తున్నా. చూడండి డివిజన్ చేద్దాం. 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1s 3, 3 2s 6, దాని పక్కన ఒక 0. ఓకే, ఓకేనా. నెక్స్ట్ డివైడెడ్ బై తర్వాత ఇంటూ చేయాలి. సో ఇంటూ చేయాలి కాబట్టి 120 ఇంటూ 5. మరి 120 ఇంటూ 5 అంటే 12 5s 60, దాని పక్కన ఒక 0 ప్లస్ 910. ఓకే, డివైడెడ్ బై నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చేద్దాం. 16 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 16 ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్. ఓకేనా, 16 6s 96 కాబట్టి మరి ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ -1 ఉంది. సో 6 - 1. సో 600 కి ప్లస్ 990. సో కలుపుదామండి. కలిపితే చూడండి 0 కి 0, నెక్స్ట్ 1 కి 1 ప్లస్ 0 అంటే 0, 9 ప్లస్ 6 అంటే 15. సో డివైడెడ్ బై ఎంత అంటే 6 లోంచి 1 పోతే ఎంత? 5. సో ఇప్పుడు 5 తో కట్ చేద్దాము, మనకి ఆన్సర్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి 5 ఎనీ టైం 5 3s 15. మరి తర్వాత 1 అనేది 5 టేబుల్లో పోతుందా? పోదు. నెక్స్ట్ 5 2s 10. మరి ఒకేసారి 2 నెంబర్స్ ని కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక 0 పెట్టుకోవాలి. మరి 0 పెట్టుకొని 5 2s ఎంత అంటే 10. సో ఎంత వచ్చిందండి? 302. మరి ఆ క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 302. మరి ఆ 302 ఎక్కడుంది? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇంత ఈజీగా ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, మీరు సెకండ్స్ లో చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడు చూడండి. ఫర్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ that interest received after 5 years, okay, with an annual rate of 12%, okay, ordinary interest, okay, is 7,320 rupees. Please specify the amount invested. చూడండి ఏమంటున్నాడు, నిర్ణీత మొత్తాన్ని సాధారణ వడ్డీ రేటుతో 12% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తరువాత పొందిన వడ్డీ 7,320 రూపాయలు అయితే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. మరి ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, మరి దీనికోసం మీరు ఫార్ములా యూజ్ చేసేది ఏం చేయొద్దు, టైం వేస్ట్. ఓకేనా, నేను ఏం చేస్తా అంటే పర్సంటేజ్ యూజ్ చేద్దాం. చూడండి మరి ప్రిన్సిపల్ పి, మరి నేను ఇచ్చిన అమౌంట్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ఎందుకు అంటే ప్రిన్సిపల్ కాబట్టి. మరి నేను ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చానండి? 12%. మరి ఏమన్నాడు? వార్షిక వడ్డీ రేటు. వార్షిక అంటే ఏంటి అంటే సంవత్సరాలు. మరి నేను ఇచ్చిన అమౌంట్ మీద సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ వస్తుంది? 12% వడ్డీ వస్తుంది. మరి అలా నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను? 5 years. మరి ఇయర్ కి 12% చొప్పున 5 years 12 5s ఎంత అంటే 60. సో నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంతగా చెప్పొచ్చు సార్ అంటే 60%. చూడండి మరి నేను ఇచ్చిందేమో 100%, మరి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏమో 60%. మరి టోటల్ గా నాకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 160%. మరి ఇప్పుడు దీంట్లో వాడు ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడో చెప్తే అయిపోయింది. మరి ఇప్పుడు దీంట్లో వాడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇంట్రెస్ట్ ఎంతో చెప్తున్నాడు. మరి ఇంట్రెస్ట్ ఎంత అంటే 7320 అయితే వాడికి కావాల్సింది ప్రిన్సిపల్. సో నేను ఇచ్చిన 100% వాల్యూ ఎంత అంటున్నాడు. అంతేగాని దీనికి PTR/100 అని వేసేసి ఓకేనా ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కొని ఆ ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి ప్రిన్సిపల్ కలిపి సో అమౌంట్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో అలా అయితే చేయదు. ఓకేనా, ఈ ప్రొసీజర్ ఇంకొంచెం బెస్ట్. సో ఇక్కడ రాస్తున్నా 60% వాల్యూ. మరి 60% వాల్యూ వచ్చేసి 7320 అయితే మరి నాకు కావాల్సిన 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి 0 కి 0 క్యాన్సిల్. మరి 6 టేబుల్లో కట్ చేద్దాం. 6 1s 6, మరి 1 మిగిలింది అంటే 13. 6 2s 12, నెక్స్ట్ మళ్ళీ 1 మిగులుతుంది. నెక్స్ట్ 6 2s 12 అంటే 122. 122 ఇంటూ 100. మరి 122 పక్కన ఇంకొక 2 zeros. మరి దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే 12,200 రూపీస్. మరి 12,200 రూపీస్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది.